Welcome to RSP World, the world of psychology. జవహర్లాల్ గారు చెప్పండి, అంటే నేటి సమాజంలో యువత ఒకప్పుడు డ్రగ్స్కి బానిస అయ్యేవాళ్ళు, మత్తు పదార్థాలకి బానిస అయ్యేవాళ్ళు. అలాంటి కేసెస్ ఎక్కువగా సైకాలజిస్టుల దగ్గరకు వచ్చాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా కానీ కౌన్సిలింగ్ పరంగా కానీ. బట్ ఇప్పుడు అంతకు మించి కూడా సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి సోషల్ మీడియాకి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో టూ మెనీ అవర్స్ కూడా సోషల్ మీడియాలో గడిపే పరిస్థితి ఉంది. సో అలాంటి కేసెస్లో మీరు ఇప్పటివరకు అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏం చూశారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ మనిషికి కొన్ని భావాలు, భావోద్రేకాలు ఉంటాయమ్మా. ప్రతి మనిషి తన ఆలోచన సరణిలో తన అభివృద్ధి దిశగా వెళ్ళాలని కోరుకుంటాడు, పుట్టిన ప్రతి నుంచి కూడా. సో తరం కొనసాగుతున్న ఈ సమాజంలో ఇప్పటికీ నిన్న మనం పేపర్ చూసినట్లయితే 47,418 మన బర్త్ రేట్. అంటే ఇప్పటికీ పిల్లలు పుడుతున్నారు అంటే సమాజం కొనసాగాలని, జనాభా పెరగాలని దేవుడి ఆశ ఉంటుంది. దేర్ ఇస్ ఎ పవర్. సమాజం కొనసాగడానికి ఒక విలువలతో కూడినటువంటి పద్ధతి కల్పించబడింది. ఇక్కడ ఆడ మొగ నేను మాట్లాడను, ఎందుకంటే మా సైకాలజీలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కటే. మేము డీల్ చేసేది, మేము చూసేది మనుషుల యొక్క భావోద్రేకాలు. భావోద్రేకం అనేది స్త్రీకైనా పురుషుడికైనా ఒకేలా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు పురుషుడు ప్రవర్తిస్తాడు, స్త్రీకి కోపం వస్తుంది. సో ఒక మనిషి తన భావాన్ని, భావోద్రేకాన్ని స్పష్టంగా తన జీవిత భాగస్వామికి వివరించగలిగితే, ప్రకటించడం కాదు. చాలామంది కోపం, ఆవేశం, పగ అనేవి ప్రకటించొద్దు. వివరించడం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ కుటుంబంలో ఆ విషయం మీద వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇది ఎప్పుడైతే కుటుంబంలో కొనసాగిందో రాబోయే తరానికి అది కంటిన్యూ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా ఒక సమాజంలో విలువలతో కూడిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు, మా తాతలు కూడా పెద్దగా చదువులు లేరు, కానీ మాకు విలువలతో కూడిన జీవితాలు నేర్పారు. అంటే మాకు డబ్బు లేకపోవచ్చు, అప్పట్లో మాకు ఆస్తులు లేకపోవచ్చు, సరి అయినటువంటి సదుపాయాలు లేకపోవచ్చు, కానీ విలువలతో ఉండాల్సిన జీవితాన్ని మాకు నేర్పగలిగారు. ఇప్పుడు జనరేషన్ సి సెక్షన్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు పిల్లలకి అన్నీ కల్పించగలుగుతున్నారే, కానీ వాళ్ళకి అక్కర్లేనివి, అనవసరమైనవి ఎక్కువగా ఇవ్వడం ద్వారా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండడం వల్ల వాళ్ళకి ఏం కావాలో తెలియక జీవితాన్ని ఒక నిర్లిప్తత దశలో పడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చేతిలో వచ్చిన మాధ్యమాలు కానీ, ఇంటర్నెట్ సిస్టమ్స్ వల్ల కానీ ప్రతి విషయాన్ని వాళ్ళే చర్చించుకుని, వాళ్ళే గూగుల్లో సెర్చ్ చేసుకుని, వాళ్ళకి జబ్బు ఉందని వాళ్ళే అలవాటు చేసేసుకుంటున్నారు. నిజంగా ఒక డిప్రెషన్ కావచ్చు, ఒక బార్డర్ లైన్ పర్సనాలిటీ కావచ్చు, లేదా ఒక సైకలాజికల్ ఎమోషన్ కావచ్చు. ఇది నీకు ఉంది అని చెప్పడానికి ఒక నిష్ఠాతుడు కావాలి. ఎవరికి వాళ్ళు గూగుల్లో వెళ్ళుకుని నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, నేను ఈ స్థితిలో ఉన్నాను నిర్ణయించుకుంటే ఇంకా శాస్త్రానికి విలువ లేకుండా పోతుంది. ఒక మనిషిని డిప్రెషన్లో ఉన్నాడని నిర్ణయించాలంటే మేము ఒక క్వశ్చనేట్ టెస్ట్ తయారు చేస్తాము. అందులో 18 క్వశ్చన్ ఆన్సర్ చేసిన విధానాన్ని బట్టి మేము అతను ఆ స్థితిలో ఉన్నాడా లేదా నిర్ణయిస్తాం. ఎవరికి వాళ్ళు చిన్న విషయానికి వచ్చి వాళ్ళ దృష్టిలో మేము డిప్రెషన్లో ఉన్నామని సర్టిఫై చేసుకోవడం, కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడం, డిస్టర్బెన్స్ ఉన్నవాడు కుటుంబంలో సమాజాన్ని డిస్టర్బెన్స్ పంచడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ, డిప్రెషను, సైకలాజికల్ ఇలాంటి పదాలన్నీ మా జనాల్లోకి, జనసర్వంతలోకి వచ్చేస్తున్నాయి. సో ముఖ్యంగా అటు వెళ్ళే వ్యక్తులు కానీ, లేదా ఆ సర్వీసులు పొందే వ్యక్తులు కానీ ఒక స్పష్టమైన అవగాహన రండి. నేను నా సంపూర్ణతగా ప్రవర్తించగలుగుతున్నానా, నా ప్రవర్తనలో కానీ, నా పంతనంలో కానీ ఏదైనా నాకు లోపం జరిగినప్పుడు తప్పకుండా నేను ఒక నిష్ఠాతుని సంప్రదించి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుందో అది సరిదిద్దుకుంటే ఆ వాహనం మరింత తృప్తిగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. జీవిత ప్రయాణాల్లో అందరం వెళ్ళిపోతాము. ఎటొచ్చి వెళ్ళే లోపల మన పేరు చరిత్రలో నిలుచుకోవాలంటే ఏదో ఒకటి సాధించి ఇక్కడ ఇచ్చి వెళ్ళడం ముఖ్యమైనది. మనం చచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చే విషయం మన భావితరాలకు చెప్పగలిగితే సమాజానికి ఎంతో కొంత ఇవ్వగలుగుతాం. ఎందుకంటే గురువుగారు ఎప్పుడు ఒకటే మాట అనేవారు, వ్యక్తి సమస్యలే కుటుంబ సమస్యలు, కుటుంబ సమస్యలే సమాజ సమస్యలు, సమాజ సమస్యలే దేశ సమస్యలు అవుతాయి. సో వ్యక్తులు స్పష్టంగా ఉండగలిగిన రోజు దేశం బాగుంటుంది. విలువలతో కూడిన సమాజం వచ్చిన రోజు అందరూ ఆనందంగా ఉంటాం, ఆ అందరిలో మనము ఉంటాం అన్న దృక్పథాన్ని మన భావితరంగా మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న తరం మీద స్పష్టంగా ఉందన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe RSP World. Like, share